ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైతే రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ వీడియోస్ చూస్తున్నారో లేకపోతే కనుక ఫైనాన్స్ రిలేటెడ్గా వీడియోస్ చూస్తున్నారో మీ అందరికి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఐడియా అయితే ఉంటుంది. సో ఆ ఛానల్ పేరు వచ్చేసి డే ట్రేడర్ తెలుగు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇది ఛానల్ అనమాట, డే ట్రేడర్ తెలుగు. ఓకే, సో మీలో ఎంతమంది ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారు, ఎంతమంది ఈ ఛానల్ వీడియోస్ చూస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. సో ఇంకా పాయింట్కి వస్తే కనుక చూడండి. సో ఇక్కడ చూడండి మీరు, లైక్ 1.6 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ వ్యూస్, 1.5, 1.4, 1.2, 1.3, 1 మిలియన్ వ్యూస్. సో మీరు ఈ ఛానల్ వీడియోస్ మీరు ఏది తీసుకున్నా సరే మనకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. సో యాజ్ ఎ యూట్యూబర్గా నేను ఈ ఛానల్ని స్టడీ చేస్తాను, లైక్ ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎలా వస్తున్నాయి, రీజన్ ఏంటి అని చెప్పి స్టడీ చేస్తాను. నాకు ఒక 4 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ 4 పాయింట్స్లో థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో నేను వీడియోలో మీకు ఆ 4 పాయింట్స్ ఏంటని చెప్పి షేర్ చేస్తాను. మీకు కనుక యూట్యూబ్ ఛానల్ ఉండి ఆ యూట్యూబ్ ఛానల్ మీరు గ్రో చేసుకోవాలనుకునే కనుక తప్పకుండా ఈ 4 పాయింట్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా డే ట్రేడర్ తెలుగు ఛానల్ మాదిరిగా మీ ఛానల్ వీడియోస్ కూడా కొన్ని లక్షల్లో వ్యూస్ అయితే వస్తాయి కంపల్సరీగా. కాకపోతే మీరు ఫాలో చేయాలన్నమాట. ఓకే, సో మీకు షేర్ చేస్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే యాజ్ ఏ యూట్యూబర్గా మనకు డే ట్రేడర్ తెలుగు ఛానల్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇన్కమ్ ఎంత ఉండొచ్చు, ఎంత రావచ్చు పర్ మంత్కి అని తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి అది కూడా నేను వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఎంత మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి, ఎంత రావచ్చు అని చెప్పేసి. సో ఇన్కమ్ మీకు తెలిస్తే కనుక మీకు షాక్ అయిపోతారు. సో అది నేను వీడియో ఎండింగ్లో మీకు షేర్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, ట్రై చేయండి. సో ఇంకా విషయానికి వస్తే కనుక, సో మనం మెయిన్ టాపిక్ వచ్చేసి వ్యూస్ గురించి కదా. సో ఈ ఛానల్కి వ్యూస్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి. ఓకే, సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డే ట్రేడర్ తెలుగు ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా సర్చబుల్ వీడియోస్ అన్నమాట. కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్కి యూజ్ అయ్యే వీడియోస్ అవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఎక్స్ప్లైన్డ్. సో సిస్టమాటిక్ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్, SW ప్లాన్, ఇది యాక్చువల్గా మనకి మ్యూచువల్ ఫండ్ కింద వస్తుంది. సో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎవరైతే ఎక్కువ మంది సెర్చ్ చేస్తుంటారో టాపిక్స్ అనేది, ఆ టాపిక్స్ అన్ని ఈయన కవర్ చేస్తాడు. సో కాబట్టి కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ సెర్చ్ చేస్తుంటారు కాబట్టి వ్యూస్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా 10 మందికి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తే కనుక మనకి వ్యూస్ అనేది పెరుగుతాయి. సో మనకి యూజ్ అయ్యే వీడియోస్ మనం చేయకూడదు. కొన్ని లక్షల మందికి యూజ్ అయ్యే వీడియోస్ మనం చేస్తే ఆటోమేటిక్గా మనకు వ్యూస్ అయితే కంపల్సరీగా వస్తాయి అన్నమాట. అది ఫస్ట్ పాయింట్. సర్చబుల్ టాపిక్స్ పైన మనము వీడియోస్ అయితే చేయాలి. ఓకేనా. దాని తర్వాత వీడియో ప్రజెంటేషన్ అనమాట. సో మీరు ఈయన చేసే ఏ వీడియో తీసుకున్నా సరే వీడియో ప్రజెంటేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఎక్కువ మంది ఈయన వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారనమాట. సో మీలో ఎంతమంది ఈ విధంగా చేశారో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారో అది కూడా కామెంట్ చేయండి వీడియో కింద. ఓకే, సో సెకండ్ పాయింట్, వీడియో ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. సో ఏదో మనం వీడియో చేస్తాము, అప్లోడ్ చేస్తామని కాకుండా వీడియో ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. అది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి వీడియో SEO, అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. సో అది కూడా మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈయనే అని కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్ కంపల్సరీగా SEO అయితే చేస్తారు. ఓకే, సో మీకు SEO తెలియకపోతే కనుక మాకు యూట్యూబ్లో వీడియోస్ అయితే ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. SEO అంటే ఏంటి, మనం ఎలా చేయాలని చెప్పేసి. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి హార్డ్ వర్క్ అనమాట. చూడండి, ఈరోజు మనకు ఈ ఛానల్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. కాకపోతే మనకు నైట్ కానీ లేకపోతే వితిన్ 3 డేస్లో కానీ వితిన్ 4 డేస్లో కానీ ఇంత సక్సెస్ అయితే రాలేదు. చూడండి ఈ ఛానల్ చూడండి. సో ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2018లో స్టార్ట్ చేశారనమాట. 2018 స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ఆల్మోస్ట్ మనకు ఒక 6 years అయింది కదా. సో 6 years పట్టింది మనకు. ఇంత సక్సెస్ రావడానికి 6 years అయితే పట్టింది. సో అలాగే మీరు కూడా సో వితిన్ 10 డేస్లో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 10 డేస్లో వితిన్ 15 డేస్లో మనకు సక్సెస్ రావాలి, లేకపోతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలనుకుంటే కుదరదు అనమాట. రెగ్యులర్గా మీ వర్క్ అనేది మీరు చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా
మనకు యూట్యూబ్ అయితే సక్సెస్ అయితే ఇస్తుంది. ఓకే, సో ఈ 4 పాయింట్స్ మీరు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయండి. నేను థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సో ఎస్ఈఓ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఈఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీ వీడియోస్ ఎక్కువ రీచ్ అవ్వాలి, ఎక్కువ వ్యూస్ రావాలని చెప్పేసి ఎస్ఈఓ అయితే కంపల్సరీ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత ఇన్కమ్ గురించి అనమాట. సో ఇన్కమ్ ఎంత ఉండొచ్చు ఈ ఛానల్కి, డేటెడ్ తెలుగు ఛానల్కి ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? సో మనకున్న అంచనా ప్రకారంగా లైక్ పర్ మంత్కి ఆయన ఆ ఛానల్కి వచ్చే వ్యూస్ని బట్టి పర్ మంత్కి 10 to 12 lakhs, పర్ మంత్కి 10 to 12 lakhs రూపీస్ అయితే ఈజీగా వస్తుంది. ఇంకా స్పాన్సర్షిప్ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకొక 3 to 4 lakhs మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 16 to 17 lakhs పర్ మంత్ ఈజీగా ఆ ఛానల్ అయితే ఎర్న్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా మనకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా వీడియోస్ కాబట్టి మనకి ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ డేటెడ్ తెలుగు ఛానల్ గురించి. సో ఒక రకంగా చెప్పాలంటే కనుక నాకు కూడా అది ఈ ఛానల్ అనేది ఒక ఇన్స్పిరేషన్ మాదిరిగా అనమాట. సో వీడియోస్ ఎలా చేయాలి, మనము ఏంటి వీడియో ప్రజెంటేషన్ మనం ఎలా చేయాలి అని చెప్పేసి. సో మీరు కూడా ఇదే ఛానల్ కాకుండా సో మీ నీచ్లో లైక్ మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి చూస్తే కనుక మనకు ఇదే ఛానల్ కాకుండా ఇంకా కొన్ని ఛానల్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేనైతే ఈ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. సో మీరు కనుక కుకింగ్ ఛానల్ ఉంటే కనుక సో కుకింగ్ ఛానల్లో ఏది బెస్ట్ ఆ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. లైక్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో అది మీకు ఒక ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ ఆ ఛానల్ గురించి. థ్యాంక్ యూ.